ఏమన్నా ఉన్నదంటే మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అడుగడుగునా కార్మికులకు అన్యాయం జరిగింది. సరే, ఈ డిపెండెంట్ సంగతి మీకు తెలుసు. అప్పుడు కాంగ్రెస్ పెండింగ్ పెట్టిన 3200, కేసీఆర్ 12,800, రెండు కలిపి దాదాపు 16,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కాంగ్రెస్ తిప్పి కొట్టే 1000 కూడా ఇయ్యలే. 1000 కూడా ఇయ్యలే. పాపం ఇప్పుడు నాకు ఆడవిల్లలు వచ్చిండ్రు. డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన మహిళా కార్మికులు వాళ్ళ భర్తలు చనిపోతేనో వాళ్ళ భర్తల ఆరోగ్యం దెబ్బతింటనో ఇవాళ ఆ మహిళా డిపెండెంట్ ఉద్యోగులకు కూడా ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళని పాపం తిప్పుతా ఉంది కాంగ్రెస్. నేను ఈ మంచిర్యాల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నా, భట్టి గారు వెంటనే మా మహిళా డిపెండెంట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, తక్షణమే ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లే మా జేమెట్ 2016-17 మా కార్మికులకు కూడా వెంటనే ప్రమోషన్ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని మీరు ఆ రోజు మాట ఇచ్చారు, దాన్ని కూడా వెంటనే నిలబెట్టుకోవాలని కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొక కొత్త విషయం. సింగరేణి చరిత్ర ఎప్పుడు చూసినా కార్మికులు సమ్మె చేసిండ్రు. కానీ బట్టి విక్రమార్క ఈ కాంగ్రెస్ పుణ్యమాని అధికారులు కూడా రోడ్డెక్కిండ్రు. ఇప్పుడు నేను రాంగ శ్రీరాంపూర్లో కూడా ఆగొచ్చిన అధికారులు స్ట్రైక్ చేస్తుంటాడు, ఆగి వాళ్ళకి సంఘీభావం చెప్పొచ్చిన. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పిఆర్పి, ప్రొడక్షన్ రిలేటెడ్ పే, అంటే ప్రొడక్షన్ పెంచితే ఆ అధికారులకు ఇన్సెంటివ్ ఉండేది. ₹1 ఎక్కువ వస్తుంది అంటే అధికారులు కష్టపడతారు. కార్మికులకు ఏంది, బోనస్ వస్తుంది. ప్రొడక్షన్ పెరిగితే లాభాలు పెరిగితే కార్మికులకు బోనస్ వస్తుంది. అధికారులకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, అధికారులు కూడా బాగా పనిచేయాలని ప్రొడక్షన్ రిలేటెడ్ పే అని ఆ రోజు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ పిఆర్పి ఆపేసింది. ప్రమోషన్లలో అవినీతి, ప్రమోషన్లలో పైరవీలు, అక్రమ పద్ధతులున్నాయి, ఇది తప్పు అని చెప్పి ఇవాళ 2500 మంది సింగరేణి అధికారులు కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా సింగరేణిని ఆగం చేస్తుందో ఇవాళ ఆలోచించండి. ఈ సింగరేణిలో రాష్ట్రం 51%, కేంద్రం 49%, ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీలో బీజేపీ ఉన్నదా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. 51% సింగరేణి వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని, 49% కేంద్ర ప్రభుత్వాన్ని. ఇన్ని స్కామ్లు అయినాయి కదా. ఈ స్కాములు బాగైతున్నాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి ఉత్తరం రాసిన. ఎవరు బొగ్గు శాఖ మంత్రి? ఎవరు? ఈ రాష్ట్రమోడే కదా, తెలంగాణ బిడ్డ కదా, కొద్దిగా అంత సోయి ఉంటుందేమో. ఈ కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి, బట్టి అంత దోసుకుంటున్నారు. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వే బొగ్గు మంత్రివి, నీది కూడా ఇలా 49% పొత్తున్నది, నీ వాటా ఉన్నది. ఈ స్కాముల మీద విచారణ జరుపు అని అన్ని ఆధారాలు పెట్టి కిషన్ రెడ్డికి ఉత్తరం రాసిన. కిషన్ రెడ్డి ఏమంటాడు, నా ఉత్తరం చదివి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు, మీరేమో బాగా స్కాములు చేసిండ్రట, జర విచారణ చేసుకోండి అని. ఇప్పుడు ఎవడో దొంగతనం చేసిండో దొంగ, అరే వీడు దొంగతనం చేసిండ్రు అని నేను పోలీసులకు అప్పచెప్తే పోలీసుడు అనేట, అరే నువ్వు దొంగతనం చేసినవట్రా, నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలన్నాడట. ఇక గట్టున్నది బీజేపీల కథ. అంటే ఇద్దరు మిలాఖత్ అయిపోయారు. బడే భాయ్ చోటే భాయ్, నిజంగా కేంద్రము బొగ్గు శాఖ మంత్రి గారు మీకు దీంతో సంబంధం లేకపోతే ఈ తప్పు చేసిన ఈ సింగరేణి అధికారుల మీద ఎవరెవరైతే దీంట్లో భాగస్వామ్యం ఉన్నారో దీని మీద వెంటనే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవడన్నా దొంగతనం చేసిన దొంగనే, అరే నువ్వు ఎంక్వైరీ చేసుకోరా, నువ్వు దొంగతనం చేసినా అంటాడు ఎవడన్నా. కిషన్ రెడ్డి గారు అంటాడు, అయ్యే నువ్వు మీ దొంగతనం అయిందట, మీ దాంట్లో స్కామ్లు అయినాయట, విచారణ చేసుకోండి ఉత్తరం రాసిండు. ఆయన ఎవడన్నా దొంగ, ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడే. గట్టున్నది బీజేపీల కథ. అంటే ఇద్దరు మిలాఖత్ అయితేనే ఈ స్కామ్లు అవుతున్నాయేమో అని డౌట్ నాకు. ఎందుకంటే సింగరేణి బోర్డులో 4 కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. 4 కేంద్ర ప్రభుత్వ అధికారులు సింగరేణి బోర్డులో డైరెక్టర్లుగా ఉంటారు. ఈ విషయాలన్నీ మేము బయటపెట్టి ఇప్పుడు 3 నెలలు అయింది. వాళ్ళకి తెలివయా? ఇప్పుడు సింగరేణి కోల్ ఇండియా అధికారులు కోల్ ఇండియాలో ఉంటారు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఉంటారు, సింగరేణిలో ఉంటారు.
మరి మీకు ఆడేం రేట్ ఉంది, ఎక్స్ప్లోజివ్స్ ఈడేం రేట్ ఉందో చూడరా మీరు? ఎందుకు నిన్నటిదాకా ఓబీ టెండర్లు మైనస్ పోయినాయి, ఈ సైట్ విజిట్ పెట్టి ఓబీ టెండర్లు ఎందుకు ఎక్సెస్ పోతున్నాయో చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధికారుల మీద, బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ మీద లేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. సుమన్ ఏమైందిరా, బోర్ అవుతుందా? బోర్ అవుతుందా రే బాబు? ఆకలి అవుతుందా? ఫైనల్ గా మనం చెప్పేది ఒక్కటే, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో 42 రోజుల సకల జనుల సమ్మెలో భాగస్వామ్యమైన బిడ్డలు మా సింగరేణి కార్మికులు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన మనము ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ వచ్చినావు, రేపు పోతావు. నువ్వు ఉద్యమంలో పాల్గొనలే, నీకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ధ్యాస లేదు, తెలంగాణ మీద ప్రేమ అంతకంటే లేదు. కానీ తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్మికులుగా, తెలంగాణ బిడ్డలుగా ఈ తెలంగాణ ఆస్తి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉన్నది. కనుకనే ఈ కార్మికుల కోసం, ఈ సింగరేణి పరిరక్షణ కోసమే ఈ ఉద్యమం, ఈ పోరాటం తప్ప ఇది రాజకీయాల కోసం కాదు.